హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రాత్రి ఎపిసోడ్ ఎంతమంది చూశారు? బాగా అనిపించిందా? ఎవరిదైనా అతి అనిపించిందా? అతి అనిపిస్తే కామెంట్ చేయండి, అతి అనిపించకపోయినా కామెంట్ చేయండి. ఓకే, వాళ్ళు ఆడియన్స్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు అని నేను అంటాను. మీరేమంటారు? అది ఎందుకో కూడా మాట్లాడుకుందాం. ఓకే, అతని రెండు విధాలుగా ఆలోచించవచ్చు. అది కూడా ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, రండి మాట్లాడదాం. ఇక్కడ స్టార్టింగే నాగాని పిలిచి బాక్సులు కొన్ని అక్కడ పెట్టేసి స్వాప్ చేయమన్నారు. అంటే స్వాప్ చేసి తర్వాత చెప్పింది. ఫస్ట్ ఒక్కొక్క బాక్స్ చూసి తనకొక్కడికే తెలుసు ఆ బాక్స్లో ఏముందో ఇవ్వమన్నాడు, ఇచ్చాడు. అందరికి తనకి ఇష్టమైన అందరికి ఇచ్చుకున్నాడు. దాంట్లో ముగ్గురు లీడర్స్ ఉంది బాక్స్ స్వాప్ చేసుకున్నారు. లాస్ట్కి వచ్చేటప్పటికి ప్రియా శెట్టి, నెక్స్ట్ మన లీడర్ అయింది. నెక్స్ట్ ఎవరు లీడర్ అయ్యారు? దాలియా లీడర్ అయింది. నెక్స్ట్ హరీష్ గారు లీడర్ అయ్యారు. సరే, బాగానే ఉంది. లీడర్స్ అయినా వాళ్ళకి గేమ్ టాస్క్ ఇచ్చారు. ఈ లీడర్స్ చేసే దాంట్లో వాళ్ళు స్వాప్ చేసుకోవడం కరెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ నాగాని ఇరికించారు వాళ్ళు. ఇప్పుడు నాగా ఇచ్చిన దాంట్లో కొంతమందికి ఎమోజీ ఫన్నీ వచ్చినాయి, కొన్ని లీడర్స్ వచ్చినాయి. దాంట్లో లాస్ట్లో ఇవ్వంది ఎవరికి? మర్యాద మనిషి గారికి, పవన్కి, షాకీబ్కి, ముగ్గురికి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదనంటే పవన్ ఏం పనికిరాడంట ఆటలకి. నాగా చెప్పే ఆన్సర్. షాకీబ్ అంట ఏం అర్థం కాదంట షాకీబ్కి. మర్యాద మనిషి ఏమో వరస్ట్ ప్లేయర్ రెండుసార్లు అనిపించుకున్నాడు కదా, అందుకని ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఇవ్వలేదు అంటే వాళ్ళకే బెనిఫిట్ అవుద్ది, వీళ్ళకి కాదు. లీడర్స్ అయ్యారు, స్టార్ట్ చేసి స్వాప్ చేయటంలో అంతరార్థం ఏంటి? వాళ్ళాళ్ళు కొట్టుకోవాలి. ఇప్పుడు నాగాని అందరూ విమర్శించాలి. ఆ స్వాప్ చేసిన దాంట్లో కూడా ఇప్పుడు స్వాప్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా విమర్శ బాగా ఫైటింగ్ అయ్యేది. అవి ఇవ్వనందుకే, బాక్స్ ఇవ్వనందుకే వాళ్ళు ముగ్గురు ఫైట్ చేశారు. కానీ మిగిలిన వాళ్ళు స్వాప్ చేయకపోతే మాత్రం ఫైటింగ్ బాగానే అయ్యేది. స్వాప్ చేశారు, లీడర్స్ అయ్యారు. గేమ్ పెట్టిన తర్వాత ఇక్కడ కొంచెం అతి ఎక్కువైంది శ్రీముఖికి అని చూసేవాళ్ళందరికీ అనిపిస్తుంది. చూసేవాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ చేసింది అనిపిస్తుంది. గేమ్ పెట్టారు, గిన్నెలు తోమాలి, బట్టలు మడత పెట్టాలి, కింద ఫ్లోరు క్లీన్ చేయాలి, తుడవాలి. బాగానే ఉంది. ఇక్కడ తుడిచే దాంట్లో, కడిగే దాంట్లో కూడా సంచాలకు ఎవరిని పెట్టారు? షాకీబ్ గారిని, మర్యాద మనిషి గారిని, డిమాండ్ పవన్ పెట్టారు. వీళ్ళకి ఏం చెప్తున్నారు? వాళ్ళు గిన్నెలు కడగాలి, శుభ్రంగా లేదో చెక్ చేయాలి, బట్టలు కరెక్ట్గా లేదో మడత పెట్టేలేదు చెక్ చేయాలి, అది ఫ్లోర్ నీట్గా చేసేలేదు చెక్ చేయాలి కదా. ఇప్పుడు ఒకవేళ నీట్గా కడిగారే అనుకో, కడిగారని చెప్తాడు, అంతే కదా. సంచాలకు కడిగారని చెప్పాలి. నెక్స్ట్ స్టెప్ బట్టలు మడత పెట్టడానికి పంపించాలి. బాగా మడత పెడితే ఫ్లోర్ క్లీనింగ్కి పంపించాలి. అట్లాగే పంపించారు, బాగానే ఉంది. ఇక్కడ అంత అయిపోయినాక ఈ మధ్యలో స్వాప్ చేసి క్లీన్ చేస్తున్న ఫ్లోర్ క్లీన్ చేసే టైంలో కలికి క్లీన్ చేసి అది కొట్టేసింది బెల్లు కొట్టిన తర్వాత ఎవరేం చేసినా అది చెల్లుబాటు కాదు. బిగ్ బాస్ చూసాడు, అందరికీ తెలుసు. అది కామన్గా కూడా అదే కొట్టేసిన తర్వాత నువ్వు ఎన్ని చేసినా ఏం కాదు. కొట్టేసినాక హరీష్ చెప్పాడని దమ్ శ్రీజ చెత్త తీసుకొని పోయి కలికి దాంట్లో పడేసింది. అది ఎట్లా కరెక్ట్? దమ్ శ్రీజకు మైండ్ లేదా? ఆలోచించదా? అది బెల్లు కొట్టినాక ఎట్లా కన్సిడర్ చేస్తారు? హరీష్ మాస్క్ మ్యాన్, మరి ఆయన తెలియదా బెల్లు కొట్టిన తర్వాత చెప్పకూడదని? తను ఏం చేస్తే దమ్ శ్రీజ చేసేసిద్దా? అంటే లీడర్ చెప్తే చేశాను అన్నట్ట. అది కరెక్ట్గా ఆయన చెప్పాడు. అది కొట్టిన తర్వాత అది కన్సిడర్ చేస్తారో లేదని ఆలోచించాలి కదా శ్రీజ. ఆలోచించాలి. అదే కదా వాడు క్వశ్చన్ చేశారు. నెక్స్ట్ ఫ్లోర్ క్లీన్ చేయమంటే ఏం చేశారు? హరీష్ గారు లీడరే కదా, షర్ట్ తీసి క్లీన్ చేస్తున్నాడు. షర్ట్ ఎవరెప్పు తీయమన్నారు? అక్కడ ఫ్లోర్ క్లీనింగ్కి తుడవటానికి అక్కడ పెట్టారు వాటర్. అది మరి దాంతో కదా చేయాలి. అది లేకపోతే కదా నువ్వు షర్ట్ తీసేయాలి. పై ఏం క్వశ్చన్ చేస్తున్నాడు? షర్టును తీసేవని శ్వేత శెట్టి అడుగుతుంటే రూల్ ఉందా అంటే, రూలు ఉంటే పెట్టేవాళ్ళే కదా మీ ఒంటి మీద బట్టలతోటైనా తీసి క్లీన్ చేయొచ్చు అని. ఈయన షర్టు తీసాడు. మరి బట్టలతో క్లీన్ చేయాలంటే అమ్మాయిలు ఏం చేయాలి? అది కరెక్ట్ కాదు కదా. రూల్ ఉందా అంటే అన్ని రూల్ బుక్లో ఉండవు. రూల్ ఉందా, రూల్ చెప్పారంటే అన్ని రూల్ బుక్లో ఉండవు. మనం అర్థం చేసుకోవాలి.
అక్కడ వాటర్ పెట్టారంటే దాంతో క్లీన్ చేయాలని అర్థం చేసుకోవాలి. కానీ రూల్ ఉందా, నేను టీషర్ట్ వేపుతాను, నా ఇష్టం వచ్చి నిప్పుకొని తుడుచుకుంటానంటే అది కుదరదు. చూసే ఆడియన్స్ చణాలంగా ఉంటుంది. శ్వేత శెట్టి అదే అడిగింది, నువ్వు షర్ట్ ఇప్పదీసి తుడుస్తున్నావు, అది రూల్లో లేదు కదా అని. కరెక్టే, మరి లేదు. ఆయన ఇప్పదీసి మిగిలిన కూడా ఇప్పదీసి తుడిచేవాళ్ళే కదా. మరి కలికి చున్నీ కూడా ఉంది పైన, దాన్ని పెట్టి తుడిచేదే కదా, ఎందుకు దాంతో తుడిచింది? తండవాదం చేయకూడదు. సరే, అది పక్కన పెడితే శ్రీముఖి నవదీప్ గారి దగ్గరికి వద్దాం. అసలు ఫస్ట్ బాక్స్ స్వాప్ చేసే దాంట్లో, నాగా ఇచ్చే దాంట్లో వాళ్ళు ఎందుకు అంత నవ్వారు? అసలు అంత నవ్వు వచ్చే సీనే ఉందబ్బా అక్కడ. చూసేవాడికి మాకైతే నవ్వు కాదు కదా, ఫేస్లో ఫీలింగ్ కూడా మారలేదు. మరి వాళ్ళకి అంత పడిపోయిన సీన్ ఎందుకు వచ్చింది? అంత అవసరం ఏముంది? అంత కామెడీ ఏముంది అక్కడ? శ్రీముఖి ఏం చేసింది అక్కడ? నాగా మిగతా వాళ్ళు ఏం చేశారని అంటే, ఆ నాగా పాట వేస్తే నవ్వు వచ్చేస్తుందా? ఆ పాటకు నవ్వేటట్టయితే జనం అందరూ జబర్దస్త్ ఎందుకు చూస్తారు, కామెడీ షోలు ఎందుకు చూస్తారు? ఆ పాట వేసుకొని అనుకుంటూ కూర్చుంటారు కదా. ఆ పాట వేయగానే పగలబడిన వేస్తున్నారు, చైర్లో కూడా నిలబడకుండా వేస్తున్నారు జడ్జెస్. దాంట్లో ఏమర్థం అవుతుంది? చెవులో ఎవడో రే నవ్వండిరా బాగా సోదిగా ఉన్నట్టుంది అంటే నవ్వినట్లేదు. అది చూసేవాళ్ళకి సోది లెక్కే ఉంది. ప్రేక్షకులు ఎట్లా భావిస్తారంటే, ప్రేక్షకుల్ని వాళ్ళు పిచ్చోళ్ళని చేస్తున్నారు. వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు చివరికి. బిస్కెట్లు వాళ్ళు అవుతారు, ప్రేక్షకులు కాదు బిస్కెట్లు అయ్యేది, వాళ్ళు అవుతారు బిస్కెట్లు. నెక్స్ట్ సరే అయిపోయింది, పడి నవ్వారు, చైర్లోంచి లేచి మడి. కానీ వాళ్ళల్లో అభిజిత్తుని మెచ్చుకోవాలి మనం. ఫస్ట్ షో నుంచి కూడా చాలా డీసెంట్గా వ్యవహరిస్తున్నాడు. జడ్జి అంటే జడ్జిలాగే వ్యవహరించాడు. అంతవరకు టాస్క్ ఇచ్చేందుకు మాట్లాడటం, తర్వాత ఏదైనా మాట్లాడటం, అంతవరకు అది అవసరానికి మించి ఒక్క మాట కూడా అభిజిత్ గారు మాట్లాడలేదు. చాలా డీసెంట్గా చక్కగా ఉన్నాడు, చాలా పద్ధతిగా, మాట తీరు విధానం కూడా చాలా బాగుంది. ఒకవేళ ఏదైనా వీళ్ళు చేసినా కానీ దాంట్లో కలవట్లేదు. దాంట్లో కలవటం కానీ వీళ్ళు చేసి అల్లర్లు కలిసి చేయడం కానీ అదేం లేదు. తను ఎంతవరకు చేయగలో, తనకిచ్చిన డ్యూటీ ఎంతవరకు చేయగలడో అంతవరకే చేస్తున్నాడు. అది చేస్తుంది ఎవరయ్యా అంటే నవదీప్ గారు, శ్రీముఖి. కానీ ఇక్కడ మన చూసే వాళ్ళకి అతి అనిపిస్తుంది. అక్కడ అతి ఎక్కడ చేసింది అని అంటే అది రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అతి అని అర్థం చేసుకోవచ్చు. రెండవది, అక్కడ చెప్పిన రూల్స్ వాళ్ళు పాటించలేదు కాబట్టి శ్రీముఖి అట్లా చేసిందని ఆలోచించవచ్చు. అతి ఎక్కడ చేసింది, గిన్నెలు తోమారు వాళ్ళు. అయిపోయి బట్ట అంతా అయిపోయినాక నీళ్ళు కారుతాయి కదా, కొద్ది గొప్ప ఏదైనా కానీ వెళ్ళిపోయి ఒక గిన్నె తీసిరేస్తుంది. ఏంది ఇది, నీట్గా లేదు, బొక్క లేదు అంటుంది, తొక్క అంటుంది. పవన్ నీట్గానే ఉందండి అని అంటే తొక్క ఏంది ఉంది అంటుంది. ఎందుకు పెట్టి మిమ్మల్ని సంచాలకుగా అంటుంది. మరి ఈ తర్వాత వెళ్ళి శ్రీముఖిని చెక్ చేసే కాడికి వాళ్ళ సంచాలకి ఎందుకు పెట్టడం? శ్రీముఖి ఉంటే సరిపోయేదే కదా. శ్రీముఖి ఉండి చెక్ చేస్తే సరిపోయేది. మరి సంచాలక వాళ్ళ ముగ్గురిని ఎందుకు పెట్టాను? ఓరకు ఎందుకు కూర్చోబెట్టాలి, ఫుడ్ పెడుతున్నాం కదానే అన్నట్టే ఉంది అది. సరే అరిచింది వాళ్ళని, అతి ఎక్కువ చేసింది. నవదీప్ గారు కూడా అరిచారు. మళ్ళీ అది చేసిన తర్వాత జడ్జెస్ అనుమతి తీసుకోవాలంటే మరి వాళ్ళతో కలిసి మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. అంటే ఫస్ట్లోనే చెప్పిందిలే, వాళ్ళు ఒప్పుకుంటే సరిపోదు, నేను కూడా ఒప్పుకోవాలని చెప్పిందిలే శ్రీముఖి. నలుగురు జడ్జిలాగే అయిపోయారు. అక్కడ అతి ఎక్కువ చేసింది, ఎక్కువ మాట్లాడటం, ఎక్కువ చేయడం. చేసే బదులు సంచాలకుగా తనే ఉంటే సరిపోయింది కదా. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే సంచాలక నిర్ణయమే తుది నిర్ణయమో అని అంటారు. ఇప్పుడు ఈ అగ్ని పరీక్షలో కూడా మొన్న ప్రసన్న కుమార్ గీత టచ్ చేయలేదు అని ప్రసన్న కుమార్ అంటుంటే దాలియా సంచాలక ఉంది కాబట్టి, దాలియా చెప్పింది కాబట్టి సంచాలక నిర్ణయమే తుది నిర్ణయము అని తీసుకున్నారు కదా, కన్సిడర్ చేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేయరు? ఇప్పుడు సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అని ఎందుకు ఆలోచించట్లేదు అంటే ఇక్కడే 2-3 రకాల మాటలు వస్తున్నాయి అబ్బా. 2-3 రకాల మాటలు వచ్చేస్తున్నాయి, ఆన్సర్లు వచ్చేస్తున్నాయి. మొన్నేం కన్సిడర్ చేశారు, అప్పుడు అసలు ప్రశ్న టచ్ చేయలేదు లైన్ని. ఇప్పుడేమో సంచాలక మాటలనే పక్కన పడేసి వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. మరి సంచాలకులు పెట్టడం ఎందుకు? అక్కడ చాలా అతి చేసింది, చాలా అతి చేసి శ్రీముఖి అతి చేసింది. నవదీప్ గారు కూడా చాలా ఎక్కువ చేశారు, చాలా అతి చేశారు. అతి చేసే దాంట్లో మన చెవుల్లో పూలు పెట్టారు అబ్బా. అక్కడ గమనించండి, మన చెవుల్లో పూలు పెట్టారు. అతి ఎందుకు చేశారంటే అక్కడ ముందు టాస్క్ ఇచ్చేటప్పుడే సంచాలకులకు ఏం చెప్పారు, మీరు సంచాలకులు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా వ్యవహరించాలి, మీ డ్యూటీ చాలా ఉందని ఒత్తి చెప్పారు.
శ్రీముఖ్ కానీ నవదీప్ గారు అంటే అర్థం ఏంటి, వాళ్ళని కడిగిందే కడిగి మడత పెట్టిందే పెట్టి తుడిసిందే తుడిసి ఇట్లా చేయాలన్నమాట. చాలా టైం వేస్ట్ చేయాలి అక్కడ. వాళ్ళని ఇసుకించాలి. ఆ గిన్నెలు దోమదంటూ వాళ్ళు ఇసుక్కోవాలి. సంచాలకు అంత చేస్తున్నాడని వాళ్ళు ఇసుక్కోవాలన్నమాట. అందుకని ఇంకా కడగమనాలి, ఇంకా మడత పెట్టమనాలి, ఇంకా ఫ్లోర్ తొడగమనాలి, ఇంకా క్లీనింగ్ చేయమనాలి. అది వాడి ఉద్దేశం. అంటే ఓపికగా చేస్తారా లేదా? ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే హౌస్ అంతా క్లీన్ చేయాలి. చాలా గిన్నెలు ఉంటాయి. ఆ గిన్నెల కాడ కూడా కొట్లాటలు అయినాయి హౌస్లో, మనం చూసాం. అన్ని గిన్నెలు తోమాలంటే ఇద్దరిని పెట్టేవాళ్ళు. ఇద్దరిలో ఒకడు తోమేవాడు కాదు, ఇంకోటి నేను తర్వాత తోముతానేవాడు. ఆ తోమే కాడ కూడా చాలా గొడవలైనవి. అక్కడ కూడా చాలా సహనంగా ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని వాడు సహనంగా ఎంతసేపు చేయగలరు, వీళ్ళు ఎంతసేపు సంచాలకంగా ఉండగలరు, వీళ్ళ డెసిషన్ ఏముంటుంది అని అది ఒక కోణం ఆలోచించవచ్చు. వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తున్నట్టు ఒక కోణం అయితే, ఇంకో కోణం వీళ్ళు అతి ఎక్కువైంది అన్నట్టు ఆలోచిస్తాం. 2 కోణాలు అర్థం చేసుకోవచ్చు అక్కడ. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కటి బిగ్ బాస్లో ఏం చేస్తున్నారు, హౌస్లో ఏం జరుగుతుందో అవన్నీ ఇక్కడ నేర్పిస్తున్నారు, చేపిస్తున్నారు వీళ్ళ చేత. వీళ్ళు ట్రైనప్ అవుతున్నారు బీబీనైన్లోకి వెళ్ళడానికి కదా. మరి ట్రైనప్ విషయంలో కొంచెం అతి ఎక్కువైంది. ట్రైనింగ్ ఇచ్చే పరిశీలనలో కొంచెం అతి ఎక్కువైంది. అది అరిచేసింది అక్కడ. ఇంకా సంచాలకుల ఫేసులు పాపం మాడిపోయినాయి. పాపం అంతకుముందు అందరి ముందు తిడతాం కదా, ఫేసులు మాడిపోయినాయి. పవన్ కానీ, మర్యాద మనిషి గారు కానీ, షాకి ముగ్గురు ఫేసులు మాడిపోయినాయి. ఎందుకు వదిలేశారు మీరు? ఏంది చీరలు ఏంటి ఇట్లా మడత పెట్టింది, ఎవరు కన్సిడర్ చేసి షాకిబ్. అక్కడైతే చీర అయితే సరిగ్గా మడత పెట్టలేదు, దానికి షాకిబ్ ఏమంటున్నాడు, కింద పడింది అని తీసి అట్లా పెట్టారు వాళ్ళు అన్నాడు. కానీ పెట్టేటప్పుడైనా సరి చేసుకోవాలి కదా, వీళ్ళు చూసుకోవాలి. పాపం పెట్టేశారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి కన్సిడర్ చేశారు అన్నట్టు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళే మేము బాగానే చేసామని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే సహనాన్ని పరీక్షిస్తున్నారు జడ్జెస్. ఆ జడ్జెస్ ఉద్దేశంలో వీళ్ళందరూ ఫ్రెండ్స్గా ఉండి చేస్తున్నారు అనేది వాళ్ళ ఆలోచన. సహనాన్ని పరీక్షిస్తే హౌస్లో ఇంకా సహనంగా ఉండగలరు, ఇలాంటిది వస్తే ఫేస్ చేయగలరు అనేది జడ్జెస్ ఉద్దేశం. రెండోది వచ్చినప్పటికి శ్రీముఖి అతి ఎక్కువైందంటే అక్కడ చేసింది, అతి ఎక్కువ చేసిందంటే వాళ్ళని పరిశీలన చేయడం చేసింది. అతి అయితే బాగానే ఉంది, ఫస్ట్ నుంచి ఉండాలి, ఇది ఫస్ట్ నుంచి అతి ఉంది. ఇదనమాట అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండాలి, వీళ్ళు ట్రైనప్ అవుతున్నారు కాబట్టి అన్నీ కూడా నేర్పుతున్నారు అక్కడ. అది సరే, అది అయిపోయిన తర్వాత అక్కడ లీడర్లు ఎవరు గెలిచారు గ్రూప్ చెప్పకుండా హంగామా చేసేసారబ్బా. ఏం హంగాలంటే క్యాలీఫ్లవర్లే పెట్టేశారు ఆడియన్స్ చెవుల్లో. పెద్ద క్యాలీఫ్లవర్లు ఉంటాయి చూడండి, అది పెట్టారన్నమాట. ఎట్లా హంగామా అది ఇది. నేను ఎన్నిసార్లు చెప్పాలి, మేము చెప్పలేము, ఎంత అరవాలి, మా గొంతు పోతుంది. ఎవరు బొమ్మన్నారు గొంతు, ఎవరు పోగొట్టుకోమన్నారు గొంతు, మా గొంతు పోతుంది, మేము చెప్పలేకపోతున్నాం అని ఏదేదో మాట్లాడేసి మేము ఉండము, అసలు మేము చేయలేము ఇది అని నవదీప్ వెళ్ళిపోతుంటే సారీ గైస్ మేము వెళ్ళిపోతున్నాం అని శ్రీముఖి వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే వాళ్ళే పాపం సారీ చెబుతా, దండాలు పెడతా, షాక్ ఇవ్వు వాళ్ళు ఎంట పడతా, బతులాడుకుంటా. అక్కడ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే టైం అయిపోయింది, షో టైం గంట అయిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంతేగాని వాళ్ళు ఏదో అక్కడ అంతవరకు అది ఆపేసి అలిగెళ్ళటం కాదు అది. కాకపోతే అక్కడ క్రియేట్ చేశారు, అక్కడ షోపడపులు చేశారు అంతే. అదే చెప్పే కదా మన చెవిలో క్లారిఫ్లవర్ పెట్టారని. ఆడ ఏదో వాళ్ళని ఇది చేసి వెళ్ళాలని కాదు, వాళ్ళు కొంచెం టెన్షన్లో పెట్టేసి ఆడియన్స్ని వాళ్ళని టెన్షన్లో పెట్టేసి ఆడ ఏదో జరిగిపోతుంది, బాబోయ్ వీళ్ళే వాళ్ళని ఏదో చేసేస్తున్నారు. మళ్ళీ రేపు చూడాలి కదా, అమ్మో ఎవరిని ఎన్నుకున్నారు, ఏ గ్రూప్ గెలిచింది, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు బిహేవియర్, వాళ్ళు మాడతీరు ఎట్లా ఉంది, జడ్జెస్ ఫేస్లు ఎలా ఉన్నాయి, కోపంగా ఉన్నాయా, మామూలుగానే ఉన్నాయా, మరి ఆడియన్స్ అనుకోవాలి కదా, టెన్షన్ ఉండాలి కదా. పాపం నేను కోపడి వెళ్ళిపోయారు జడ్జెస్ ముగ్గురు. అసలు నవదీప్ అయితే భలే కోపంగా వెళ్ళిపోయాడు. మరి ఈరోజు ఏం జరుగుతుందని టెన్షన్ షో చూడాలి కదా. అందుకబ్బా ఆ క్యాలిఫ్లవర్ మన షోలో పెట్టింది. మనమేమో అమ్మో వెళ్ళిపోయారు ఎందుకు అనుకొని ఇక ఈరోజు అయితే ఎగబడి వస్తారు ఏమైందో ఎవరు గెలిచారని. అది ఏమి లేదు, ఆ టైం అయిపోయింది కూడా అందరూ కట్ చేసి షోలో చెప్పారు కదా, టైం అయిపోయిందిరా బాబా బయలుదేరండి మీరని. అందుకని టైం అయిపోయింది కాబట్టి బయలుదేరారు అక్కడి నుంచి. ఓకే, అంతేగాని అక్కడ వేరే మ్యాటర్ ఏమి లేదబ్బా, మీరేం కంగారు పడకండి, అక్కడ ఏమీ లేదు. ఓకే, మన చెవిలో కాలీఫ్లవర్ తీసేసి పక్కన పెట్టేసి రేపు ప్రశాంతంగా ఉండండి ఆడియన్స్. ఓకేనా? అక్కడ వాళ్ళని టెన్షన్ పెట్టి మనల్ని టెన్షన్ పెట్టి ఒక సీన్ క్రియేట్ చేశారు అంతే. అక్కడ వేరే ఏం లేదు ఆ షోలో నిన్న.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.